హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. మనకి ఈరోజు అమ్మవారు దర్శనం వచ్చి బాల త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనం అయితే ఇస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రసాదం వచ్చి పరమాన్నం పెడతారు. నేను ఈసారి దేవీ నవరాత్రులకి 9 రోజులు కూడా పూజలు అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఇంట్లోనే పీట పెట్టుకొని దేవుడికి ప్రత్యేకంగా పూజలు అయితే చేయాలని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను. మాకు 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఒక బెడ్రూమ్లో మంచం తీసి బయట వేసేసాను. అంటే హాల్లో సెపరేట్గా పీట పెడితే అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు కదా, అందుకని చెప్పి కంఫర్ట్గా ఉండదని చెప్పి నేను ఈ విధంగా సెపరేట్గా రూమ్లో అయితే మంచం తీసేసి అమ్మవారిని అయితే నిలబెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే పీటకి నేను పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెడతాను, కానీ 9 రోజులు అవి ఎలా ఉంటాయో ఏంటో తెలియదు కదా, అందులోనూ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి ఈ విధంగా అయితే క్లాత్ అయితే పెడుతున్నాను అమ్మవారి ఫోటో అది పెట్టడం కోసం. అమ్మవారి ఫోటోకి అయితే నేను ముందుగానే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అంటే గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్టు మనం పెట్టుకుంటాం కదా, అది నేను ముందుగానే పెట్టేసుకుంటున్నాను. అంటే పూజ స్టార్ట్ చేశాక పెట్టడం ఎందుకు అని. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నేను లాస్ట్ టైం కాళహస్తి వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకున్నాను. అక్కడ నాకు ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగా నచ్చాయి. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొని 4 ఇయర్స్ అయితే అవుతుంది. అంటే నేను 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కాళహస్తి, అప్పుడు తీసుకున్నాను ఈ ఫోటో ఫ్రేమ్. ఫోటో నిలబెట్టేసిన తర్వాత మనం కలశం పెట్టుకుంటాం కదా, దానికోసం అయితే నేను చెంబుకి ఈ విధంగా అయితే పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. నేను కలశం పెట్టుకోవడానికి అయితే మాత్రం ఈ విధంగా అయితే ముందు బియ్యం వేసి దానిపైన తమలపాకులు పెట్టి దానిపైన అయితే కలశం పెట్టుకుంటాను. అంటే ఒక్కొక్కరు ఒక విధంగా పెట్టుకుంటారు కదా, నాకైతే ఈ విధంగానే తెలుసు. సో అందుకని నేను ఇలా బియ్యం వేసి దానిపైన అయితే చెంబు అయితే పెట్టుకున్నాను. కలశంలో ఒక్కొక్కరు ఒక్కోటి అయితే వేస్తారు. నేనైతే వాటర్ వేస్తాను, అది కూడా కంప్లీట్గా కాదు, కొంచెం ఎల్తుగా వేస్తాను. అంటే మనం కొబ్బరికాయ పెడతాం కదా, అది మళ్ళీ తడిచిపోయి 9 రోజులు పాడైపోతుందేమో అని చెప్పి కొంచెం ఎల్తుగా వేసి ఈ విధంగా అయితే బొట్లు పెట్టుకున్న కొబ్బరికాయని దానిపైన అయితే పెడుతున్నాను. అంటే మనం వాటర్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తారు. నేనైతే పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే పచ్చకర్పూరం అయితే వేస్తాను. కలశంలో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొబ్బరికాయ పెట్టుకొని దానిపైన ముందుగానే ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను. బ్లౌజ్ పీస్ అయితే నాకు ఇలా ఫోల్డ్ చేయడం రాదు, మా హస్బెండ్ ఫోల్డ్ చేసి ఇస్తే దాన్ని అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి బాగా ఇష్టమైన కలర్ రెడ్ కలర్ కదా, అందుకని చెప్పి నేను బ్లౌజ్ అలాగే బ్యాంగిల్స్ ఈ రెండు కూడా రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ ఇలా మడత పెట్టి పెట్టుకున్న తర్వాత వాటికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కదా, అవి కూడా ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను కుంకుమ బొట్టు. అలాగే దాని తర్వాత ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఫ్లవర్స్ కోసం అయితే నేను ముందు రోజే షాపింగ్ చేసాను. అంటే ఆల్రెడీ మినీ వ్లాగ్ చూసుంటే కనుక దాంట్లో అయితే తెలుస్తుంది నేను దసరా కోసం చేసిన షాపింగ్. అంటే షాపింగ్ అంటే ఏం లేదు, పువ్వులు ఇంకా చిన్న విగ్రహం అయితే తీసుకోవాలి అనుకున్నాను, దానికోసం అయితే వెళ్ళాను. విగ్రహం కోసం అయితే మాత్రం అమలాపురంలో నేను చాలా షాపులు అయితే తిరిగాను, బట్ నాకు ఎక్కడా నచ్చలేదు. అంటే చిన్నవి ఉన్నాయి, చిన్నవేమో ఫేస్ క్లారిటీ లేదు, పెద్దవి ఉన్నాయి, పెద్దవి చాలా బాగున్నాయి చూడటానికి కానీ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. కానీ పెద్దవి పెట్టుకోకూడదు కదా, అంటే మనం బొట్టన వేలు కన్నా చిన్నవి ఉంటేనే మనం ఇంట్లో విగ్రహాలకి పూజ అయితే చేసుకోవాలి. అందుకని చెప్పి నేను చిన్న వాటి కోసమే ట్రై చేశాను, బట్ చిన్నవి దొరకలేదు. దేవుణ్ణి నిలబెట్టుకున్న పీట మీద అయితే ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత నేను అమ్మవారికి శారీ అయితే కట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం. నేను అమ్మవారిని ఎలా రెడీ చేశానో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్ఠా ముహూర్తమాస్తు అస్తు పుష్పాలను వేయండి. గణపతి పుష్పాలు. ఓం గణానాం గణ అక్షంతలే మంత్రం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం విఘ్నాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః. ఈ విధంగా అయితే గణపతికి ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత గణపతికి నైవేద్యం అలాగే తాంబూలం ఇచ్చుకొని గణపతిని కొంచెం కదిపేసిన తర్వాత మనం అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాం. అంటే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతిని అయితే పూజించుకుంటాం కదా, అలాగే ఇప్పుడు కూడా గణపతిని పూజించి గణపతిని కొంచెం కదుపుకున్న తర్వాత మనం ఇలా దుర్గమ్మ తల్లికి అయితే మనం పూజ చేసుకుంటాం. ఇలా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అయితే నేను దుర్గమ్మ తల్లికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. గంధిభిః పూజమాయాం హయాంబత్వాం ప్రసిద్ధ పరమేశ్వరి. ఓం శ్రీ మహాకాళీ దుర్గాంబికాయై నమః. పుష్పం పూజితాం.
పసుపు కుంకుమ పూలు దీంతో శ్రీ దుర్గామాత సర్వాంగములను తలుచుకొని పూజించవలను. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం జైత్రే నమః గొల్ఫం పూజయామి. ఓం మంగళాయై నమః జానుని పూజయామి. ఓం కాళ్యాయై నమః ఊరం పూజయామి. ఓం మహిషాసురమర్దిన్యై నమః నేత్రం పూజయామి. ఓం సింహవాహనాయ నమః ముఖం పూజయామి. ఓం శివాయ నమః. నైవేద్యం భక్తిష్ఠదాన వరదే భక్తపాలన తత్పరే సర్వదేవాత్మికే దేవీ నైవేద్యం ప్రహిమృత్యాం. ఓం శ్రీ మహాకాళీ దుర్గాంబికాయై నమః నైవేద్యం సమర్పయామి. ఓకే. ఓం ఓం భూర్భువస్సుర తస్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తద్వేద. ఈరోజు అమ్మవారికి పరమాన్నం పెడతారు కదా, పరమాన్నంతో పాటు నేను పచ్చిసెలవుడి అలాగే వడపప్పు కూడా పెట్టుకొని ఇంకా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పచ్చిసెల్లుడి అలాగే వడపప్పుని ప్రసాదంగా తీసుకొని మేము ఈరోజు పూజను అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మాకు లంచ్ వచ్చి ఉదయం మనం ప్రసాదంగా చేసుకున్న పరమాన్నం అలాగే వడియాలు ఇంకా రైస్. మనం వడియాల్ని ఇందులోకి వాడతాం కాంబినేషన్గా, ఇంకా పప్పే కదా, సో పప్పు. యాక్చువల్లీ నాకు ఇలా తింటున్నప్పుడు వీడియో తీసుకోవడం ఇష్టం ఉండదు, బట్ మా హస్బెండ్ తీసుకోకు అని అన్నారు కాబట్టి ఈ వీడియో తీసుకుంటున్నాను. మార్నింగ్ మనం కుంకుమ పూజలు ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అలానే ఇప్పుడు ఈవినింగ్ కూడా చేసుకోవాలి. అంటే ఇలా 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం ఇలాగే ప్రసాదాలు పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. మార్నింగ్ అమ్మవారికి బెల్లం పరమాన్నం వండాను కదా, ఈవినింగ్ వచ్చి బెల్లం అటుకులు కలిపి ప్రసాదంగా అయితే పెట్టుకున్నాను. అంటే నాకు వండడానికి టైం లేక ఇంకా ఇలా అయితే ఈసారికి పెట్టేసుకున్నాను. అమ్మవారికి హారతి ఇచ్చి ఇలా ఈవినింగ్ అయితే నేను ధూపం అయితే వేస్తున్నాను. మార్నింగ్ అయితే వేయలేదు, ఎందుకంటే మా హస్బెండ్కి ధూపం పడదు, అందుకని చెప్పి ఈవినింగ్ ఒకసారి వేస్తున్నాను. అది కూడా చూడండి, ఇలా ధూపం వేయగానే అలా బయటకు వెళ్ళిపోయారు, ఎందుకంటే తనకి పొగ పడదు. నాకైతే ఇలా ఇల్లంతా ధూపం వేయడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట కూడా దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాం. అమలాపురంలో ముస్లిం స్ట్రీట్లో ఉన్న దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలని చెప్పి అక్కడికైతే వెళ్ళాం. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, చూడండి ఎంత బాగుందో. టెంపుల్ లోపలికి వెళ్ళే ముఖద్వారంలా ఉంది కదా, సేమ్ యాస్టీస్ అలా అయితే పెట్టారు ఈసారి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడతారు, ఈసారి అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మధ్యలో ఇలా అమ్మవారు వచ్చేలా పెట్టారు, చూడండి ఎంత బాగుందో అసలు. లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లైటింగ్స్ అయితే మాత్రం ఇంకా బాగుంది, చూడండి అసలు ఎంత బాగా పెట్టారో ఈసారి. పైన కానీ కింద కానీ సైడ్స్లో కానీ లైటింగ్స్ అనేవి చాలా బాగున్నాయి. కెమెరాలో షూట్ చేస్తుంటే మాత్రం లైటింగ్స్ బ్లింక్ అవుతున్నాయి, చూడండి ఎలా వస్తుందో. మా ఫోన్ పోయిందేమో అనుకున్నాం సడన్గా, బట్ వేరే ఫోన్లో తీసినా కూడా అలాగే వచ్చినాయి. ఇదేంటి
ఇలా పెట్టు, ఇలా పెట్టి చెప్పుది. మా అడితే ఎత్తున్నాడు, రావట్లేదు. బయట లైటింగ్సే కాదు లోపల అమ్మవారిని కూడా చాలా అందంగా రెడీ చేశారు. అలాగే పక్కన అయితే విగ్రహం, అలాగే కొన్ని గరగలు అయితే పెట్టారు. నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి చూస్తున్నాను. అంటే ఇంతకుముందు పెట్టారో లేదో తెలియదు, కానీ నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. పక్కనే అయితే ప్రవచనాలు అయితే చెప్తున్నారు. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా ప్రవచనాలు స్టార్ట్ అయితే చేయలేదు. అక్కడ అలా వెళ్ళిపోతున్నాడు. ఇందాక ముస్లిం స్ట్రీట్లో ఇంకా ప్రవచనాలు స్టార్ట్ చేయలేదు కదా, ఇంకా సరే అనేసి ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ లైటింగ్స్ అది బాగుంది కదా, లోపల అయితే బుర్రకథ చెప్తున్నారు. బయట నుంచి లోపల టెంపుల్ వరకు అయితే లైటింగ్స్ ఇక్కడ కూడా బాగుంది. బుర్రకథ అయితే మాత్రం ఎక్కువసేపు ఏం వినలేదు, ఒక 5 minutes విని ఇంటికైతే వచ్చేసాం. అయ్యా మరి జగనంజన్లో చక్కగా మరి మా బురగ ఆర్టిస్టు మరి గుమ్మల గోవిందరావు గారు చక్కగా వాయితో కలిసి చక్కగా బురగలో ప్రాధాన్యత పొందినటువంటి వాడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.